వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, పోలీస్, విద్యుత్, వాటర్ వర్క్స్, R&B ఇతర శాఖల అధికారులు బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. నగరంలోని బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలకు రాబోయే నెల రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం బోనాలకు 15 కోట్లు నిధులు ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి చొరవతో ఈసారి 20 కోట్లు కేటాయించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పోలీసులు, విద్యుత్, వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహించాం. ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3,000 చిల్లర దేవాలయాలకన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఒక 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అయినప్పటికీ ఈరోజు బల్కంపేట కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసుల పాత్ర, దేవాదాయ శాఖ పాత్ర, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్నింటినీ ప్రతిబంధించి ఒక్కొక్కటిగా సమీక్ష నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా ఎండోమెంట్ కమిషనర్ గారి సందర్భంగా కోరుతా ఉన్నాం. అమ్మవారి ఆశీర్వచన మామిలో కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవంలో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, కొంత భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు DCP గారు చెప్పినట్టుగా అల్లరి ముగ్గురంటే మీడియా స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఉత్సవాల్లో ఎందుకంటే కొంత స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆయా సందర్భంగా హైజీనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత HMW వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ, తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి ఉత్సవాలు మనందరం కూడా నిమిత్త మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలో అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందుకే ఘనంగా జరగాలని ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది. దానిలో భాగంగా ఇంకా ఏర్పాట్లు స్వయంగా అందరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు జరిపి ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ లెవెల్, ఒక్కొక్క MRO రేంజ్ లెవెల్, ఎండోమెంట్ శాఖ, రెవెన్యూ, పోలీస్, GHMC తరఫున మీ యొక్క స్థానిక చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించి కూడా అవగాహన సదస్సులు, ఉత్సవం ఏ విధంగా ఘనంగా జరపాలనే ఏర్పాట్లను కూడా హైదరాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఉత్సవం అనేది హైదరాబాద్ గౌరవాన్ని, హైదరాబాద్ సంస్కృతిని మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి చెప్పేటువంటి యొక్క బోనాల జాతర హైదరాబాద్ విజయవంతం లోపల ప్రభుత్వంతో పాటు మీ అందరూ కూడా సహకరించాలని